వెల్కమ్ టు అగ్మాక్స్. గినీ కోళ్లు మూలంగా ఆఫ్రికన్ దేశాలకు చెందినవేవైనా ఏ వాతావరణానికైనా త్వరగా అలవాటు పడే స్వభావం కలిగి ఉండటం వల్ల ఇవాళ ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయి. సుమారు 600 సంవత్సరాల క్రితం ఆఫ్రికా నుంచి భారత ఉపఖండానికి దిగుమతి చేసిన ఈ కోళ్లను ప్రస్తుతం పంజాబ్, ఉత్తరప్రదేశ్, అస్సాం, ఒరిస్సా, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఎక్కువగా ఆరుబయట పద్ధతిలో పెంచుతున్నారు. ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులకు గినీ కోళ్ల పెంపకం ఉపాధి, ఆహార భద్రత, పేదరిక నిర్మూలనకు మంచి సాధనంగా మారింది. ఇవి చాలా చురుకైన పక్షులు, వేగంగా పరిగెత్తగలవు, చిన్న అలికిడి వచ్చినా వెంటనే స్పందిస్తాయి. ఇంటి చుట్టుపక్కల ఉండే పాములు, క్రిమికీటకాలను గుర్తించి నశింపజేసే లక్షణం ఉండటంతో పాటు తోటలు, ఇంటి పరిసరాల్లో సహజంగా పురుగుల నియంత్రణ కోసం రైతులు ప్రత్యేకంగా వీటిని పెంచుతున్నారు. గినీ కోళ్లు ప్రతికూల వాతావరణ పరిస్థితులు, ఉష్ణోగ్రతల హెచ్చుతగ్గులు తట్టుకునే శక్తి కలిగి ఉంటాయి. తక్కువ ఖర్చుతో పెంచుకోవచ్చు. వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. త్వరగా పునరుత్పత్తి అవుతాయి. శత్రువుల నుంచి తమను తాము రక్షించుకునే సామర్థ్యం కూడా బలంగా ఉంటుంది. ఇవి కీటకాలను ఆహారంగా తీసుకోవడం వల్ల దాణా ఖర్చు కూడా తగ్గుతుంది. గినీ కోళ్ల మాంసం పోషక విలువలు ఎక్కువగా ఉండి 100 గ్రాములకు సుమారుగా 134 క్యాలరీలు కలిగి ఉంటుంది. టర్కీ తర్వాత క్యాలరీలు ఎక్కువగా ఉన్న మాంసంగా గుర్తింపు పొందింది. అవసరమైన కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉండటం వల్ల ఆరోగ్యానికి మంచిదిగా భావిస్తారు. గినీ కోళ్లలో ప్రధానంగా పెర్లా, వైట్, లావెండర్ అనే 3 రకాలు ఉన్నాయి. వీటిలో పెర్లా రకం ఎక్కువగా ప్రాచుర్యం పొందింది. ఈకలను ఆభరణాల తయారీలో కూడా ఉపయోగిస్తారు. వీటి మాంసం సాధారణంగా కోడి మాంసంతో పోలిస్తే కొంచెం ముదురు రంగులో ఉండి మంచి వాసన, రుచిని కలిగి ఉంటుంది. మగ గినీ కోళ్లలో వాటల్స్ అంటే ఆడకోళ్ల కంటే పెద్దగా ఉంటాయి. వైట్ గినీ కోళ్లు స్వచ్ఛమైన తెల్లటి ఈకలతో తేలికపాటి చర్మంతో ఉంటాయి. భారతదేశంలో ఇజాత్ నగరంలోని సెంట్రల్ ఏవియేషన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేసిన గన్కారీ రకం అత్యంత మెరుగైనదిగా గుర్తింపు పొందింది. ఇందులో కాదంబరి, చిదంబరి, శ్వేతాంబరి అనే 3 ఉపకరణాలు ఉన్నాయి. ఇవి వరుసగా పెర్లా, లావెండర్, తెలుపు ఈకలను కలిగి ఉంటాయి. ఈ గినీ కోళ్లు 8 వారాలకు 600 నుంచి 620 గ్రాములు, 12 వారాలకు 1 నుంచి 1.03 కిలోలు బరువు చేరుకుంటాయి. 5 నుంచి 6 నెలల పాటు గుడ్లు పెడతాయి. ఒక్కో గుడ్డు బరువు 40 నుంచి 43 గ్రాములు ఉంటుంది. గినీ కోళ్లు సాధారణ కోళ్లతో పోలిస్తే చాలా చురుకుగా ఉండటం వల్ల అంత సులభంగా మచ్చిక కావు. వీటికి పుష్కలమైన స్థలం, పొడి వాతావరణం అవసరం. ఎక్కువ మంది రైతులు యుక్త వయసు వచ్చిన తర్వాత వీటిని ఆరు బయట వదిలేస్తారు. బ్రూడింగ్ సమయంలో పిల్లలకు 37 డిగ్రీల ఉష్ణోగ్రత అవసరం. 8 వారాల వయసులో 0.5 చదరపు అడుగుల స్థలం, ఆ తర్వాత 1 చదరపు అడుగు స్థలం ఇవ్వాలి. తిరగడానికి స్థలం, కూర్చోవడానికి కొమ్మలు ఉండేలా చూడాలి. 16 వారాల తర్వాత ఒక్కో పక్షికి 2 చదరపు అడుగుల నేల స్థలం అవసరం. గుడ్లు పెట్టే దశలో 4 నుంచి 5 పక్షులకు ఒక గూడు ఏర్పాటు చేయాలి. ఆహార పరంగా గినీ కోడి పిల్లలకు 22 నుంచి 24 డిగ్రీల ప్రోటీన్, 5 నుంచి 8 వారాల వయసులో 18 నుంచి 20% ప్రోటీన్, ఆ తర్వాత 16% ప్రోటీన్ ఉన్న లేయర్ దాణా ఇవ్వాలి. బ్రాయిలర్ దాణాను కూడా వాడవచ్చు. ఇంట్లో మిగిలిన నూకలు, ధాన్యం, వంటగది వ్యర్థాలు, బయట దొరికే కీటకాలు తింటూ ఇవి బతకగలవు. ఇంటెన్సివ్ పద్ధతిలో పెంచినప్పుడు దానాలో 24 నుంచి 26% ప్రోటీన్, 2700 కిలో క్యాలరీల ఎనర్జీ ఉండేలా చూసుకోవాలి. ఎల్లప్పుడూ శుభ్రమైన నీరు అందుబాటులో ఉంచాలి. గినీ కోళ్లలో చిన్న వయసులో మగ, ఆడ తేడా గుర్తించడం కష్టం. 12 వారాల తర్వాత మగ కోళ్లలో తలపై పించం పెద్దగా, జుట్టు నీలి ఛాయలతో ఎరుపు రంగులో కనిపిస్తుంది. ఆడకోళ్లలో జుట్టు చిన్నగా ఉంటుంది. ఖచ్చితమైన లింగ నిర్ధారణకు ప్రత్యుత్పత్తి అవసరాల పరిశీలనే సరైన మార్గం. ఇవి ఎక్కువగా వేసవి కాలంలో గుడ్లు పెడతాయి. మగ, ఆడ నిష్పత్తి 1:4గా ఉంచాలి. సుమారు 9 నెలల వయసులో గుడ్లు పెట్టడం ప్రారంభించి ఒక్కో కోడి 60 నుంచి 100 గుడ్లు పెడుతుంది. గుడ్లు చిన్నగా లేదా గోధుమ రంగులో ఉండి 13.5% ప్రోటీన్ కలిగి ఉంటాయి. గుడ్లు పొదిగే కాలం 28 రోజులు. వ్యాధుల పరంగా గినీ కోళ్లు చాలా దృఢమైనవే అయినా కొన్ని వ్యాధులకు వాహకాలు కావచ్చు. ముఖ్యంగా ఇంటెన్సివ్ పెంపకంలో చిన్నపిల్లలు కోలి వంటి వ్యాధులకు గురయ్యే అవకాశం ఉంటుంది. డీప్ లిటర్ నిర్వహణ, పరిశుభ్రత చాలా ముఖ్యం. ఆస్కరిడ్, హెటెరాకిస్, కాపిలేరియా వంటి పేగు పరాన్న జీవుల నివారణ కోసం 2 నెలలకు ఒకసారి డీవార్మింగ్ చేయాలి.
ఈ విధంగా గినీ కోళ్ల పెంపకం తక్కువ ఖర్చుతో పర్యావరణానికి అనుకూలంగా రైతులకు స్థిరమైన ఆదాయం ఇచ్చే లాభదాయకమైన పద్ధతి. సరైన నిర్వహణ, శాస్త్రీయ విధానాలు పాటిస్తే చిన్న రైతులకు ఇది మంచి భవిష్యత్ మార్గంగా మారుతుంది.